అది ఎప్పుడైనా జరగవచ్చు. చేస్తూ ఉండమే మీ వంతు. అది ఫలితం రాలేదు వదిలేసినా మీకే నష్టం. అలానే సరిగా చేయకుండా ఎదురు చూస్తూ రాలేదు అనుకున్నా మీకే నష్టం. రెండో ఉండొద్దు. చేస్తూ ఉండటమే మీ వంతు అన్నట్టుగా గుర్తుపెట్టుకోవాలి. మీరు మీరు నెలలో ఒక విత్తనం పాతి అది పెరుగుతుందేమో అని అప్పుడప్పుడు తీసి చూస్తూ ఉన్నట్లయితే అది ఎన్నటికీ మొలకెత్తదు. అదేవిధంగా మీరు ప్రార్థన చేసిన ప్రతి మాటు ఈశ్వరుడు మీ కోరికను మంజూరు చేస్తున్నట్లు గుర్తు కోసం చూసినట్లయితే ఏమీ జరగదు. దేవుని పరీక్షించడానికి ప్రయత్నించకండి. ఎడతెరిపి లేకుండా ప్రార్థిస్తూనే పొండి. మీ కర్తవ్యం మీ అవసరాన్ని దేవుడి దృష్టికి తీసుకురావడం, ఆ కోరిక నెరవేరేటట్లు చేయడానికి దేవుడికి తోడ్పడటంలో మీ వంతు పని మీరు చేయటం వరకే. మాట వరుసకు మొండి జబ్బుల విషయంలో నయమయ్యేందుకు సాయపడటానికి మీరు చేయగలిగినదంతా చేయండి. కానీ చివరికి సాయం చేసేవాడు దేవుడు మాత్రమే అన్న విషయం మాత్రం మనసులో తెలుసుకోండి. ప్రతి రాత్రి ఈ తలుపును మీ ధ్యానంలోకి తీసుకువెళ్ళండి. మీ సమస్త నిశ్చయంతో ప్రార్థించండి. హఠాత్తుగా ఒకనాడు జబ్బు నయమైందని గమనిస్తారు. మొదట మనసు సూచనను అందుకుంటుంది. అప్పుడు దేవుడు మనలోకి తన శక్తిని ప్రవేశపెడతాడు. చివరికి మెదడు నయం చేయడానికి ప్రాణశక్తిని పంపుతుంది. మీ మనసులో ఉన్న దైవశక్తిని మీరు గ్రహించడం లేదు. శరీర సంబంధమైన పనులన్నింటినీ అది తన అధీనతలో ఉంచుకుంటుంది. మీ మనసుకున్న ఆ శక్తిని మీరు వినియోగించినట్లయితే శరీరంలో ఏ స్థితినైనా మీరు పెంపొందించగలుగుతారు. మొట్టమొదట అవసరమైనది సరైన ధ్యాన పద్ధతి తెలుసుకోవటం. అప్పటిక శరీరాన్ని నయం చేయడానికి కానీ మరే విధమైన కష్టంలోనైనా మీకు సాయపడడానికి కానీ దైవ సంకల్పం చేత శక్తియుక్తమైన ఏకాగ్రతను ఉపయోగించగలుగుతారు. ప్రతిరోజు మీకు కష్టమైనదేదో చేయడానికి పూనుకోండి. చేయడానికి ప్రయత్నం చేయండి. 5 సార్లు విఫలమైన ప్రయత్నం కొనసాగిస్తూనే ఉండండి. ప్రయత్నంలో మీరు సఫలులు కాగానే ఏకాగ్రమైన మీ సంకల్పాన్ని మరో దానికి ఉపయోగించండి. ఆ విధంగా మీరు అధికాధికంగా మహత్తరమైన పనులు సాధించగలుగుతారు. సంకల్పంలో ఆయన అనంత శక్తి, ప్రకృతి శక్తులన్నిటినీ అదుపులో ఉంచుకునే శక్తి ఉంటుంది. మీరు ఆయన రూపంలో జన్మించిన వారు కనుక మీరు కోరినదల్లా తీర్చడానికి ఆ శక్తి మీది. మీరు శ్రేయస్సు కలిగించగలరు. ద్వేషాన్ని ప్రేమగా మార్చగలరు. శరీరాన్ని మనసును పూర్తిగా లోపరుచుకునే వరకు ప్రార్థించండి. అప్పుడు మీరు దేవుడి సమాధానాన్ని పొందుతారు. నా చిన్న కోరికకు కూడా నేను ఎప్పుడు సమాధానం పొందుతూ ఉంటాను. తర్వాత అన్నిటికంటే మీకున్న గొప్ప అవసరం భగవంతుడు. కనుబొమ్మల నడుమ స్వర్గానికి తలుపు ఉంది. మెదడులో ఈ కేంద్రం సంకల్పానికి స్థానం. అక్కడ మీరు గాఢంగా ఏకాగ్రత నిలిపి ప్రశాంతంగా సంకల్పించినప్పుడు మీరు సంకల్పిస్తున్నది ఏదైనప్పటికీ నెరవేరి తీరాలి. కాబట్టి మీ సంకల్పాన్ని చెడు ప్రయోజనాలకు ఉపయోగించకండి. ఉద్దేశపూర్వకంగా ఎవరికైనా హాని కలగాలని సంకల్పించడం భగవంతించిన మీ శక్తిని దారుణంగా దుర్వినియోగం చేయడం అన్నమాట. మీ సంకల్పం తప్పుడు దశలో పోతున్నట్లు మీరు గమనించినట్లయితే నిలబరించండి. అది మీ దైవశక్తిని వృధా చేయడం మాత్రమే కాక మీకు ఆ శక్తి పోవడానికి కారణమవుతుంది. మంచి ప్రయోజనాలకు కూడా మీరు దాన్ని ఉపయోగించలేకపోతారు. మీ ప్రార్థన న్యాయం అనేదే కాదు, చిత్తశుద్ధితో నిర్ధారణ చేసుకోండి. సహజ జీవన విధానానికి బొత్తిగా ఆసక్తమైన వాటి కోసం భగవంతుని అడగండి. నిజమైన అవసరాల కోసం మాత్రమే అడగండి. అవసరమైన అవసరాలకు అనవసరమైన అవసరాలకు మధ్య భేదం తెలుసుకోండి. అనవసరమైన అవసరాల కోసం మీకున్న కోరికలను తొలగించుకోవడానికి ఉత్తమ పద్ధతి కారణాలతో వివేచించి వాటిని నిరాకరించడం. పెద్ద పెద్ద భవనాల కోసం కలలు కనడం ఒకప్పుడు నాకు సరదాగా ఉండేది, కానీ ఇప్పుడు అది పోయింది. ఇప్పుడు అలాంటి భవనాలు నాకు చాలా ఉన్నాయి. వాటి సంరక్షణ కోసం వచ్చే తలనొప్పులతో సహా సొంతదారుతనం ఉన్నది. చిరాకు పెట్టే బాధ్యత, ఆఖరిలేని సంపదల కోసం ఏర్పడే కోరికలను తెగనరకండి. మీ నిజమైన మాత్రమే మనసు